నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం సార్ నమస్తే అండి విశ్వక్సేన్ అసలు ఈ పేరు ఎప్పుడు అంటే హీరో కన్నా డైరెక్టర్ కన్నా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటారు కాంట్రవర్సీ ఎప్పుడు చూసినా కూడా ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసినా ఆడియో ఫంక్షన్స్లో చూసినా కూడా ఏదో ఒక మాట అనడం అది కాంట్రవర్సీకి దారితీయడం జరుగుతుంది సో ఇప్పుడు కూడా ఒక మాట అనడం జరిగింది ఒక కాంట్రవర్సీ అయితే జరుగుతుందని చెప్పేసి అసలు ఏం మాట్లాడాడు ఏంటి ఆ కాంట్రవర్సీ ఏం జరిగిందంటే సరే ఈ కాంట్రవర్సీ ముందు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాట్లాడుకుంటే ఒక హీరో 1-2 సినిమాలతో ఒక మంచి హిట్ వచ్చి ఫామ్లో ఉన్నాడు అంటే లైక్ ప్రొడ్యూసర్స్ హీరో డైరెక్టర్స్ హీరో ఇతనితో సినిమా చేస్తే మినిమం గ్యారంటీ ఎన్నో కొన్ని ₹4 వస్తాయి ఫ్లాప్ అవ్వదు ఫ్లాప్ అయినా సరే కనీసం మాకు పేరన్న వస్తుంది అట్లాంటి అరుదుగా ఉండే కొంతమంది హీరోలలో విశ్వక్సేన్ ఒకడు రైట్ తనతో అంటే తన అలా సంపాదించుకున్నాడు అతని పేరు ఎప్పుడు మన ఫలక్నుమా దాస్ నుంచే అతను సంపాదించుకున్నాడు ఆ పేరు తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ వెతుక్కుంటా చేస్తా ఇంకా హిట్తో ఒక సీరియస్ తర్వాత అశోక్ వనంలో అర్జున కళ్యాణ్తో ఇంకో జోనరు ఓరి దేవుడోతో ఇంకో జోనరు కొన్ని సినిమాలలో క్యామియో కూడా ఇస్తాడు అంటే ఏదొచ్చినా చేస్తాడు ఇప్పుడు ఈ నగరానికి ఏమైందిలో ఇంకో జోనరు ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తనకి ఇష్టం పాగల్లో ఒక తీరు అండ్ ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన సినిమాలో ఇంకోటి దాస్ కదమ్కిలో ఇంకో తీరు అతను మాత్రం ఏంటంటే ఒక వర్స్టైల్ యాక్టర్ లాగా తన్ని తాను ప్రూవ్ చేసుకోవడానికి బికాజ్ హీఈస్ ఆల్రెడీ ఏ రైటర్ హీఈస్ ఆల్రెడీ ఏ డైరెక్టర్ హీఈస్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్ ఒక సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా తీయాలి అనుకున్నా తీసిన తర్వాత అయినా ఒక ప్రొడ్యూసర్కి ఉండే ఫీలింగ్స్ అన్నీ తనకు తెలుసు ఒక డైరెక్టర్కి ఉండే ఫీలింగ్స్ అన్నీ తనకు తెలుసు ఒక రైటర్కి ఉండే ఫీలింగ్స్ తెలుసు యాజ్ ఎ హీరో కూడా తనకి అవన్నీ తెలుసు ఓకేనా సో 360 డిగ్రీస్లో పర్ఫెక్ట్ అంటే ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవచ్చు ఇతన్ని సరే ఇతని విషయం పక్కన పెడదాం ఈవెన్ కొంతమంది ఉన్నారు మన సత్యదేవ్ కానీ విశ్వక్సేన్తో పాటు సిద్ధు జొన్నలగడ్డ కానీ కొంతమంది ఉన్నారు అంటే మినిమం గ్యారంటీ హీరోలు ఉన్నారు వీళ్ళతో సినిమా చేస్తే చాలు అయితే పేరు వస్తుంది లేదా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది కానీ డబ్బులు నాకు వస్తాయి ఇప్పుడు థియేటర్లో ఫ్లాప్ అయిందే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ పేరు వచ్చినందుకు ఓటీటీలోనే నేను అమ్ముకుంటా శాటిలైట్ అమ్ముకుంటా ఇంకేమైనా చేసుకుంటా సినిమాని కానీ ఎంతో కొంత వస్తాయి నేనైతే నెత్తి మీద తడిగుడ్డు వేసుకుని పడుకోవాల్సిన అవసరం లేదు చాలా హ్యాపీగా ఉంటాను ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనుకుంటాడు అలా కొత్త డైరెక్టర్స్ ఎవరైనా సరే కొత్త ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఒక మంచి ప్రొడ్యూసర్ దొరికాడు మంచి ప్రొడ్యూసర్ దొరికినప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మినిమం బడ్జెట్ ఇంతే కదా ఈ ఇంతలో ఎవరన్నా కొంచెం ఫేమ్ ఉన్న హీరోలను చూద్దాం అనుకుంటారు ఓ 4 పేర్లు వస్తాయి వాళ్ళ దగ్గరికి అందులో మేబీ విశ్వక్సేన్ కూడా ఉండొచ్చు వీళ్ళు వెళ్ళి ట్రై చేస్తారు ఇప్పుడు విశ్వక్సేన్ వర్సెస్ ఆలోచిద్దాం ఈయన ఏంటంటే అందులో వాళ్ళకి నేను కథ చెప్పాను వీళ్ళని ఓకే చేపిద్దామని ఇతనికి ఉంటుంది ఇప్పుడు విశ్వక్సేన్ దగ్గరికి కథ వచ్చింది ఆ కొత్త డైరెక్టర్ వచ్చి ఏదో చెప్పాడు బాబే ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అంత అయిపోయింది ఈయనకి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు నాకు నచ్చలేదండి నేను చేయలేను అనే ఫ్రీడమ్ ఇతనికి లేదా హూ ద హెల్ ఆర్ యూ టు ఫోర్స్ హిమ్ టు డూ ఇన్ దిస్ ప్రాజెక్ట్ నీకెందుకు అంత బలుపు ఆయన అట్లా చేయించడానికి అంటే బేబీ సినిమా అప్పుడు ఇదే కదా బేబీ గురించి మాట్లాడకండి తర్వాత సంగతి ఈయన ఒక కథ పట్టుకొని అక్కడికి వెళ్ళలేదు దాని పేరు ఏదో కల్ట్ అంట రైట్ అది ఈయనకెందుకు నచ్చలేదని చెప్పేశాడు నెక్స్ట్ ఆ డైరెక్టర్ ఇంకో సినిమా హిట్ అయింది అంతకుముందు కూడా 2-3 హిట్ అయ్యాయి మన సంపూర్ణేస్తూ చేసినవి సో హిట్ అయ్యేసరికి బాగా పెద్ద హిట్ అయ్యేసరికి అప్పుడు ఈయన చూసావా నేనేంటో నేను తీసే సినిమాలు ఇలా ఉంటాయి నీకు ఇచ్చుంటే నువ్వు కూడా ఏదో అయిపోయాడువి ఈరోజు నీ స్థానంలో ఇంకోటి వచ్చాడు దీనికి కారణం నేను అప్పుడే నువ్వు కనుక నా సినిమా ఒప్పుకొని ఉంటే నువ్వు ఇంకా గొప్పోడివి అయ్యేవాడివి అంటే నేనే నీకో ఛాన్స్ ఇచ్చేవాడిని నువ్వు ఎదగడానికి నువ్వు అది మిస్ చేసుకున్నావు అని చెప్పినా పర్వాలేదు అట్లా దానికి ఇంకో 2 వేసి ఒక హీరోకి ఎంతో పొగరు ఇంత పెద్ద సినిమాలు తీసి మేము ఎంతమందినో డెవలప్ చేసేస్తున్నాము అసలు మా వల్లే వీళ్ళందరూ డెవలప్ అయిపోతున్నారు ఆయనకు అంతా పొగరు ఎంత పొగరు అంటే అంత పొగరు ఆయన పెద్ద ఏదో అనుకుంటుండో ఆయన తీసే సినిమాలు చూసావా ఎట్లున్నాయో అలా ఉన్నాయి ఇలా ఉన్నాయి ఇట్లాంటి కాంట్రవర్షియల్ ఈ డైలాగులు పాస్ చేయడం చాలా తప్పు ఎందుకు అంటే వీళ్ళకి ఆ పొగరు ఎందుకు వస్తుందంటే ఈ డైరెక్టర్ని నమ్మి పెద్ద ప్రొడ్యూసర్లు వస్తారు లైక్ మహామహులు ఇండస్ట్రీ నేలే రాజు లాంటి మహా ప్రొడ్యూసర్లు వీళ్ళ వెనకాల ఉంటారు ఇప్పుడు బేబీని కూడా అల్లు అరవింద్ గారు సపోర్ట్ చేశారు ఇట్లా పెద్ద ప్రొడ్యూసర్లు
ఈవెన్ మంచిగా సినిమా తీసిన నాగవంశి లాంటి వాళ్ళు ఏమైనా ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి వెంటనే పొగరు వచ్చేస్తుంది. అదేంటంటే ఇంత పెద్ద ప్రొడ్యూసర్లు నన్ను పెట్టి తీయాలనుకుంటా, నిన్ను పెట్టి తీయాలనుకుంటా, నువ్వు నాకు ఇంత పెట్టి వాడికి నీకు డిఫరెన్స్ ఎందుకు? వై యు ఆర్ క్యాలిక్యులేటింగ్ ద డిఫరెన్స్? ఇప్పుడు ఒక ఓవర్ నైట్ ఒక సినిమా మంచి సినిమా పడింది, మేబీ తలరాత బాగుండి ఆయన పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అనుకో, అప్పుడు ఆయన నిన్ను అంటే ఊరుకుంటావా? అంతే కదా. నువ్వేం చేసావు యాక్చువల్గా, నీ ఒక కథని పట్టుకొని 10 మంది దగ్గర తిరిగావు. 10 మంది దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు వెళ్తే కంపల్సరీ హీరో నీకు ఓకే చెప్పేయాలి. నా బ్యానర్ ఏంటి, నేనేంటి, నా ప్రొడ్యూసర్, మేము నీకు ఇవ్వడమే నీ అదృష్టము, నువ్వు వద్దంటావా, నీకు అది నువ్వు ఇది అని శాపనార్థాలు పెడతారు. ఇప్పుడు అదే ఇటువైపు చూద్దాం. విశ్వక్సేన్ లాంటి టైప్లో హీరోలు 10 మంది వచ్చారనుకో ఆఫీస్కి, 10 మందిని ఓకే చేస్తాడా? ఒకడిని ఓకే చేస్తాడు, మిగతా 9 మంది బాధపడతారు. ఆ 9 మంది వినేమనకూడదా అంటారుగా. దెన్ సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ విశ్వక్సేన్ కాదు, విశ్వక్సేన్ పర్ఫెక్ట్గానే చేశాడు. ఇకపోతే నెక్స్ట్ ఈయన నాట్ ఓన్లీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూడా చెప్పాం కదా, తన ప్రొడక్షన్లో ఒక కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. తాజుద్దీన్ అనే ఒక అబ్బాయి డైరెక్టర్గా పరిచయం చేస్తూ, ఒక కొత్త హీరోని పరిచయం చేస్తూ, కొత్త హీరోను లేక 2 తీశాడు, హీరో నాకు ఇంకా తెలియదు, చేస్తా ఒక సినిమాని అనౌన్స్ చేశాడు, కల్ట్. రైట్. ఇప్పుడు వచ్చింది అసలు గొడవ అంతా. ఈ కల్ట్ అనే సినిమా అప్పుడెప్పుడో విశ్వక్సేన్ నా దగ్గరికి వస్తే నేను ఆయనకి బాగా చెప్పేశా, మొత్తం స్క్రీన్ ప్లే కథ అంతా చెప్పేశా. ఆయన మొత్తం విని మైండ్లో పెట్టుకొని నాకు నో అని చెప్పి చాలా పెద్ద కుట్ర పన్నాడు. ఆయన సొంతంగా తీసుకోవాలనుకున్నాడు. ఇది చాలా అద్భుతమైన కథ, నాదే, మొత్తం నాదే, నన్ను నమ్మి మహా ప్రొడ్యూసర్ వెనకాల ఉన్నాడు. ఈయన దాన్ని దొబ్బేసాడు నా దగ్గర నుంచి. నేను రిజిస్టర్ కూడా చేయించుకున్నాను ఈ కథని. ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్లో చెప్తున్నా ఎంతవరకు న్యాయం, ఆ కల్ట్ తీసేయండి. ఆయన అనుకున్నాడేమో ఆయన టైటిల్కి. ఇవాళ రేపు ఏంటంటే కల్ట్ అని మనం మాట్లాడుకున్నా సరే కల్ట్ క్లాసిక్ అయి ఉండొచ్చు, CULTకి కూడా డిఫరెంట్ అర్థాలు ఉండొచ్చు, అంతే కదా. అట్లా పెట్టుకుంటారు ఈ మధ్యకాలంలో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన ఏదో అనుకున్నాడు, తను ఏదో సినిమా అనౌన్స్ చేశాడు. సరే, నువ్వు ప్రొడ్యూసర్ కౌన్సిల్ రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు తనకు తెలియకపోవచ్చు. ఇన్ కేస్ తనకు తెలుసుంటే ఆలోచించుకునేవారు, అరే ఈ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయింది కదా, మనం ఇంకేమన్నా చేద్దాం అనుకుంటారేమో. నువ్వు అది ఆల్రెడీ రిజిస్టర్ అయిందని చెప్పినా పర్వాలేదు. అప్పుడెప్పుడు ఆయన నీ ఇంటి దగ్గరకు వచ్చినందుకు నేను ఇదే కదా ఆయనకు చెప్పాను, ఆయన ఇదే కదా మొత్తం విని నా దగ్గర నుంచి దొబ్బేశాడని చెప్పడం మాత్రం అసలు మాట్లాడుకోవడానికి చండాలంగా ఉంది. ఇట్లా కూడా ఉంటారా మనుషులు అని. సో బేసికల్లీ ఏంటంటే నాకు ముందు నుంచే ఈ అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా విశ్వక్సేన్ని టార్గెట్ చేసి ఏదో చేస్తున్నాడు, పోక్ చేస్తున్నాడు. ఐ డెంట్ లైక్ ఇట్. అండ్ ఈవెన్ ఇక విశ్వక్సేన్ గురించి మాట్లాడాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఎంతమంది ఏమన్నా హిజ్ యాటిట్యూడ్ ఇస్ హిజ్ సెల్ఫ్. ఇంకా విషయం ఏంటంటే సినిమా హిట్ అని ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుతూ అది ఫ్లాప్ అయితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని ఆయన చాలామంది అంటారు. సినిమా హిట్ అని చెప్పకపోతే బిఫోర్ రిలీజ్ మా సినిమా ఎలా ఉంటుందో మాకు తెలియదు, ఎవరైనా చెప్తారా? నీ సినిమా గురించి కాన్ఫిడెన్స్ నీకే లేకపోతే యాజ్ ఏ హీరో బయట వాళ్ళు ఎలా దాన్ని హిట్ చేస్తారు? అలా అని చెప్పి ఏ హీరో అయినా ప్రెస్ మీట్లలో ఇది సూపర్ హిట్ బంపర్ అని చెప్పిన ప్రతి సినిమాలు హిట్ అవుతున్నాయి, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు అవుతున్నాయా? అదే కాన్ఫిడెన్స్ ఇతను చెప్పాడు. దాన్ని మాత్రమే తీసుకొని ఈయనకి అదేంటి యాటిట్యూడ్ ఎక్కువ, కాలు మీద కాలు ఎందుకు వేసుకోవద్దు? వాడి కంఫర్ట్ అది, ఆయనకి ఇష్టం. పోయి ఇట్లా కూర్చునే వాళ్ళు ఉంటారు, ఇట్లా కూర్చునే వాళ్ళు ఉంటారు. ఎవరి కంఫర్ట్ వాళ్ళది. కూర్చునే మనిషి అంటే ఇట్లా కూర్చుంటే అది తప్పని ఎవరు చెప్పాడు? ఎందుకు కూర్చోకూడదు? వై నాట్ అంటే అవతల వాళ్ళే ఎందుకు కాలు మీద కాలేసుకోవాలి? ఎవరి కంఫర్ట్ వాళ్ళది. అంటే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. అది రెస్పెక్ట్ కిందకి ఎందుకు కన్వర్ట్ చేస్తున్నారు? హిస్ కంఫర్ట్. ఆ ఈవెంట్లో 2 గంటలు కూర్చోవాలి ఆ కుర్చీల మీద అతుక్కొని. ఏం కుర్చీలు? మన ఇంట్లో అయితే మనకు కంఫర్టబుల్ ఉన్న సోఫాలు 100 కొనుక్కుంటాం, అవునా? రిక్లైనర్లు కొనుక్కుంటే హాయిగా ఇలా కూర్చుంటాం. ఎక్కడో ఈవెంట్ ఎవడో పిలిచాడు 2 గంటలు కూర్చోవాలి. ఇంకా మన ఇంట్లో సోఫాలో మనం 2 గంటలు కూర్చోం, కనీసం 1 గంట 2 గంటలు కాఫీ టైంలో కూర్చుంటాం. 2 గంటలు అక్కడ కూర్చోవాలి, వాడు ఎవడో ఏదో వేసాడు, ఇట్లా కూర్చోవాలి. నేను కంఫర్ట్ లేకపోతే కంఫర్ట్గా మాట్లాడలేను. వచ్చింది నా మాటలు వినడానికి అంతమంది వచ్చారు. ఐ షుడ్ బి కంఫర్ట్ మై సెల్ఫ్ ఫస్ట్ టైం. సో నేను నా కంఫర్ట్ చూసుకొని తర్వాత నేను రిలాక్స్ అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరినీ నేను డీల్ చేయాలి. దీంట్లో నువ్వు అదేంటిది ప్రొడ్యూసర్ ముందే కళ్ళజోడు పెడతావా? ప్రొడ్యూసర్ ముందే కాలు మీద కాలు వేసుకుంటావా? ఆయన వ్యాపారం చేస్తున్నాడు, ఈయన వ్యాపారం చేస్తున్నాడు. ఈ వ్యాపారంలో వీళ్ళందరూ భాగస్వాములే, అంతే. ఆయన చిల్లర పెడుతున్నాడు, ఆ చిల్లరని ఈయన వెనక్కి తెచ్చేలాగా ఈయన వంతు కృషి ఈయన చేస్తున్నాడు. దట్స్ ఆల్. దీన్ని చక్కగా తీరుస్తున్నాడు ఓ డైరెక్టర్, అంతే. అందరూ అంతపింది. ఆయన పెద్దోడైనా చిన్నోడైనా వాళ్ళ ఇంట్లో, రైట్,
అంతే వాళ్ళకి మాత్రం నువ్వు వన్స్ యూ కమ్ టు ద పబ్లిక్ సొసైటీ ఎవ్రీబడి ఆర్ ఈక్వల్ హియర్. అంతేగాని ఇప్పుడు ఒక స్కూల్లో ఇప్పుడు నీ పిల్లల్ని ఒకలా ట్రీట్ చేసి ఆయన పిల్లల్ని ఒకలా ట్రీట్ చేయరు, అందరూ ఈక్వలే క్లాస్ రూమ్కి వెళ్తే. సో లైక్ దట్ అది వాళ్ళకు ఉండాలి ఫీలింగ్. ప్రతిదాన్ని మర్యాద అమర్యాద స్టేటస్ అది ఇది అని చూస్తే అది వాళ్ళ కర్మ, ఎవడేం చేయలేడు. అండ్ ఇంకొకటి విశ్వక్సేన్ ఏంటంటే తను ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. హీ నెవర్ చేంజ్. అంటే సిచ్యువేషన్ని బట్టి మారే ఊసరు వెళ్ళి టైప్ అయితే కాదు. రైట్. తను ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అది నీకు నచ్చితే తీసుకో, నచ్చకపోతే పో. రైట్. అదే ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పటివరకు అలాగే ఉన్నాడు. ఏ ఒక్క సినిమాకైనా చేంజ్ అయిన సందర్భం నాకు చూపిస్తే నేను నా వర్డ్ వెనక్కి తీసుకుంటా. ఏ ఒక్క సినిమా అయినా సరే ఫస్ట్ నుంచి ఫలక్నుమా నుంచి తీసుకున్నా. ఈవెన్ పాగల్ సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఆ పాగల్ సినిమా ప్రీ రిలీజ్ చూడు, హీజ్ ఎనర్జీ. అశోకన్ అర్జున్ హిట్ అయింది, అప్పుడు చూడు ఆయన ఎనర్జీ. హిట్ సినిమాకైనా అదే ఎనర్జీ, ఫ్లాప్ సినిమాకైనా అదే ఎనర్జీ. అంతే, అదే కాన్ఫిడెన్స్, అదే ఎనర్జీ లెవెల్స్. సో తను ఇక్కడ మారలా. మనం 5-10 సంవత్సరాల నుంచి చూస్తున్నాంగా, తను మారలా. సో హీఈస్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు అనే మాటలు